The first question is which express the similar meaning. Yes. Contraband. So burgled, what is the meaning of burgled? To steal. Dongatanam cheyatam, stole. V2. Smuggled without any legality. If you smuggle, if you import and export goods without any legal permission is nothing but smuggled. Baffled means amazed, surprised. Juggling అంటాం కదా, టాస్డ్, పైకి కిందికి ఎగిరేటాన్ని టాస్డ్ అంటాం. సో వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? స్మగల్డ్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కాంట్రాబ్యాండ్? కాంట్రాబ్యాండ్ మీన్స్ స్మగల్డ్, స్మగ్లింగ్ చేయటాన్ని కాంట్రాబ్యాండ్ అంటాం. సో స్టీల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్మగిల్. స్మగిల్ ఏంటి, స్టీల్ ఏంటి, మనం మామూలుగా పక్కింట్లోనో ఎదురింట్లోనో లేకపోతే ఎవడన్నా ఒక స్ట్రేంజర్ అట్లా స్టీల్ చేయటాన్ని, దట్ దొంగతనం ఇస్ డిఫరెంట్ అండ్ స్మగ్లింగ్ ఈజ్ డిఫరెంట్. సో వాట్ ఇస్ ద రైట్ ఆప్షన్? Smuggled is the right option. Next, lenient. This is a very common word. Am I right or wrong? పిల్లలు ఎవరైనా బాగా అల్లరి చేస్తుంటే ఏమంటారు? పిల్లలు ఇంత లీనియన్స్ ఇవ్వద్దండి, ఇంత వాట్ యు కాల్ చులకన, ఐ మీన్ చనువు ఇవ్వద్దు అంటారు కదా, లీనియన్స్. సో వాట్ ఆర్ దే ఆస్కింగ్? అపోజిట్. లీనియంట్ ఇస్ నథింగ్ బట్ లిబరల్. చాలా లిబరల్గా ఉండటం అంటే స్ట్రిక్ట్గా లేకపోవటాన్ని లీనియంట్ అంటాం. అపోజిట్ ఇస్ నథింగ్ బట్ స్ట్రిక్ట్. Some parents will be lenient, some parents will be strict. Generally mothers will be lenient and fathers will be strict. General గా అయితే చాలా మంది ఇళ్ళల్లో. సో సాలిడ్ కాదు, సాలిడ్ కి వీక్ అని రాసుకోవచ్చు యాంటోనిమ్, రైట్. ఫర్గివింగ్ కి యాంటోనిమ్ పనిషింగ్ అని రాసుకోవచ్చు. ఫర్గివ్ చేయటం, పనిష్ చేయటం, రైట్. స్టాయిక్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ స్టాయిక్? Stoic means one who is indifferent to pain and pleasure. ఆనందానికి కానీ పెయిన్కి కానీ ఎక్కువ రియాక్ట్ కాకుండా ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకునే వాడిని స్టాయిక్ అంటాం. అండ్ వన్ మోర్ వర్డ్ ఈజ్ ద మ్యాన్ హూ డజంట్ కేర్ మెటీరియల్స్ని మెటీరియలిస్టిక్ ప్రెజర్ పొందడు వాడు. అంటే వీడి దగ్గర కార్ ఉంటేనో లేకపోతే ఒక బైక్ ఉంటేనో ఒక ఎక్స్పెన్సివ్ థింగ్ ఏదైనా ఉంటే దాన్ని అసలు పట్టించుకోడు వాడు, రైట్. సో దాన్ని స్ట్రైక్ అంటాం. దీని ఆపోజిట్ వచ్చేసి మెటీరియలిస్టిక్. మెటీరియలిస్టిక్ ఈజ్ నథింగ్ బట్ వీడు వస్తువులు అంటే ప్రాణం వీడికి, రైట్. మనుషుల కంటే హీ గివ్స్ లాట్ ఆఫ్ ప్రయారిటీ టు మెటీరియల్స్. వాళ్ళని మెటీరియలిస్టిక్ అంటాం, ఆపోజిట్. సో వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? స్ట్రిక్ట్. Scarcity. If you don't know the spelling of scarcity, you have a scarcity of words అనమాట. స్పెల్లింగ్ స్కేర్సిటీ మీకు ఉన్నట్టే. సో వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? సెకండ్ ఆప్షన్, స్కేర్సిటీ ఇస్ ద రైట్ ఆప్షన్. స్కేర్స్ అని కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి కదా. స్కేర్స్ అంటే అర్థం ఏంటి? మీగ్ అంటే అర్థం ఏంటి? స్కాంటీ అంటే అర్థం ఏంటి? ఫ్యూ లేదా లెస్, తక్కువ ఉండటాన్ని మీగర్ లేదా స్కాంటీ లేదా స్పేర్స్ అని కూడా అంటాం. స్పేర్స్ ఇవన్నీ కూడా దీని synonyms అన్నమాట, రైట్. సో వాట్ ఇస్ ద రైట్ ఆప్షన్? స్కేర్సిటీ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్, రైట్. నెక్స్ట్, error location. He was very kind enough to invite me. He was okay. This is the error. Very kind enough అని అనం. ఎందుకనం? See, what is the meaning of very? Very అంటే చాలా ఉన్నట్టు కదా. సో ఇనఫ్ అంటే what is the meaning of enough? I have enough money. He is rich enough. What is the meaning of rich? Enough, చాలా డబ్బులు ఉన్నాయని అర్థం, రైట్. If somebody is very rich, he is very rich అన్నా, rich enough అన్నా, what is the meaning, రైట్. చాలా సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ మనీ వాడి దగ్గర ఉన్నట్టే, ఎడిక్వెంట్గా ఉన్నట్టే. సో ఒకటే వర్డ్లో మీరు వెరీని ఎనఫ్ని కలిపి వాడలేరు. ఇట్స్ నథింగ్ బట్ ఎర్రర్స్ ఆఫ్ సూపర్ఫ్లూయిటీ, రైట్. అంటే ఎట్లయితే మనం మోర్ పక్కన మోర్ టాలర్ మనం ఎలా అయితే వాడమో, ఇన్ ద సేమ్ వే మోస్ట్ టాలెస్ట్ అని ఎలా వాడమో, బికాస్ టాలర్ ఆల్రెడీ ఇది కంపారిటివ్ డిగ్రీ సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్నప్పుడు మనం వాడాం కదా, ఎర్రర్స్ ఆఫ్ సూపర్ఫ్లూయిటీ అంటాం కదా. సో ఇన్ ద సేమ్ వే ఒకటే మీరు ఎనఫ్ తీసేయండి,
he was very kind to invite me, no problem, otherwise you can eliminate very. And if I remember correctly, yesterday only we discussed what is the speciality of enough ఎప్పుడు adjective పక్కన వస్తుందని డిస్కస్ చేసుకున్నాం. సో కైండ్ ఎనఫ్ is okay. So it's up to you, but they are not asking you to write the answer. Only thing is we need to spot the error. Next, police reports. Reports is plural, so claim B1 okay. Claim that substantial seizure. What is that here? Conjunction. గమనించిందా, ఇక్కడికి ఒక సెంటెన్స్ అయిపోయింది. రిపోర్ట్స్ క్లెయిమ్, దట్ ఈస్ కంజంక్షన్. అనదర్ సెంటెన్స్ షుడ్ స్టార్ట్. ఇన్ ద అనదర్ సెంటెన్స్ వాట్ ఈస్ ద సబ్జెక్ట్? సబ్స్టాన్షియల్ సీజర్, రైట్? సీజ్ చేయటం. సో ఆఫ్ కొకైన్, దిస్ ఈజ్ యువర్ ప్రపోజిషనల్ ఫ్రేజ్, లీవ్ ఇట్. సీజర్ సింగులర్ ఆర్ ప్లూరల్? Singular, so it's not have, answer is has been is the right answer. So which portion has the error? Second portion has the error. This is subject verb agreement loans vachindadi. Next, every conceivable race and nationality. Every conceivable ante mana ఊహించే ప్రతి రేస్, ప్రతి జాతి and ప్రతి నేషనాలిటీ అంటే ప్రతి కంట్రీ had its, what is its అండి? ఇట్స్ ఏంటి? ఇట్స్, అవర్, మై, యువర్, హిజ్, హర్, దేర్. వాట్ ఆర్ దే? దీస్ ఆర్ పొసెసివ్ ఎడ్జెక్టివ్స్ అని చెప్పుకున్నాం మనం, చాలాసార్లు చెప్పుకున్నాం. దీస్ ఆర్ పొసెసివ్ ఎడ్జెక్టివ్స్, దే ఆర్ నాట్ ప్రొనౌన్స్. ఇవి ప్రొనౌన్స్ కాదు, రైట్? దీని ప్రొనౌన్ ఏంటి? అవర్స్, దీని ప్రొనౌన్ మైన్, దీని ప్రొనౌన్ హిజ్జే, దీని ప్రొనౌన్ హర్స్, దీని ప్రొనౌన్ దేర్స్ అండ్ దీని ప్రొనౌన్ యువర్స్, రైట్? సో ఇట్స్కి అసలు ప్రొనౌనే లేదు. ఇట్ కెన్ యాక్ట్ యాజ్ పొసెసివ్ ఎడ్జెక్టివ్, బట్ ప్రొనౌన్ అసలు మనం వాడం. సో బై దట్ ఇది ఎడ్జెక్టివ్ అయితే పక్కన ఎవరు ఉండాలి? నౌన్ ఉండాలి. బట్ వాట్ ఈస్ V2 డూయింగ్ హియర్? సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? had its share of suffering in the world wars. ఏమంటాడు? ప్రతి రేస్, ప్రతి జాతి, ప్రతి కంట్రీ కూడా వార్లో ఎంతో అంత నష్టం జరిగింది, వాటికి సఫరింగ్ అయింది, వాటి షేర్ కొంత ఉంది, రైట్? అవి కొంత బాధపడినాయి అని చెప్తున్నాడు. సో ఆన్సర్ షుడ్ బి ఇట్స్ షేర్ ఆఫ్. ఇట్స్ నాట్ ఇట్స్ షేర్డ్ అని మనం అనం కదా, బికాస్ వాట్ వి నీడ్ ఎ నౌన్ హియర్, రైట్? సో అగైన్ బి పోర్షన్ హ్యాస్ ఎన్ ఎర్రర్. నెక్స్ట్, she is called, it's not possible, but because what is she? She is third person singular. If ఒకవేళ మనం V1 plus SRES సింపుల్ ప్రజెంట్ చెప్తే, సింపుల్ పాస్ట్ చెప్తే V2. am I right or wrong? So she is called, no. she scolds అంటే ఎప్పుడు తిడుతూనే ఉండాలి, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ లాగా. కీప్ ఇట్ aside, గ్రామటికల్లీ ఓకే. scolded V2, ఇది ఓకే. scolding no. Because for every V1 plus ing, what do we need? We need a helping verb, but there is no helping verb. Ikkada helping verb ledu, so you can eliminate this option also. Now whether the sentence is in simple present or simple past, how to identify it? It's very simple, by observing the other part of the sentence. He made another, so by that this is V2. So you cannot go with V1 plus SRES. What is the right option? Scolded is the right option. She scolded him angrily because he made the floor dirty with his muddy shoes. ప్రతి ఇంట్లో జరిగేదిగా, రైట్? మదర్ మంచిగా క్లీన్ చేసేది, ఫాదర్ చూసుకోకుండా టక్కున లోపలికి వచ్చేసాడు. సో అక్కడ ఒక చిన్న World War III జరుగుతూ ఉంటుంది ఇంట్లో, రైట్? సో నెక్స్ట్, he walked along the road wondering means thinking or puzzling what dash happened. మరి ఏం పెడదాం? what had happened, okay. what has happened, okay. what should be taken as singular. So what it happened? Absolutely not, because what is here interrogative pronoun laga panchestundi. So what is the right answer? Has both of the, had both of the, but already in the beginning you can see V2, so past. So it's not has. What had happened and where all the people had gone.
సో బై దట్ మీరు అట్లయినా అర్థం చేసుకోవాలా, పాస్ట్ పర్ఫెక్ట్. సో హ్యాడ్ ఇస్ ద రైట్ ఆప్షన్. విచ్ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ద క్రిమినల్ వాజ్, చూడండి అన్ని కూడా ఎఫ్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఇచ్చాడు. ఐ థింక్ దట్ దీంట్లో చాలా వర్డ్స్ మనకు మీనింగ్ తెలియదని నేను అనుకుంటున్నా. బట్ లెట్ మీ టెల్ యూ మీనింగ్, ఐ టెల్ యూ లేటర్. బట్ మీనింగ్ కాకుండా కూడా ఐ వుడ్ లైక్ టు గివ్ ఎ స్మాల్ ట్రిక్. వర్డ్స్ కెన్ కమ్ విత్ V1 plus ing and V3. V3 ఐ డోంట్ థింక్ ఇట్స్ V2, బట్ V3 లాగా అనిపిస్తుంది. ఏంటి ఇక్కడ? 1 2 3. దీని అయితే ఎలిమినేట్ చేయొచ్చు కదా, ఆమె రైట్, ఈడీ లేదు కదా, సో అట్లా ఎలిమినేట్ చేసిన. సో బట్ లెట్స్ సీ ద మీనింగ్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫీటెడ్? రైట్ డౌన్ ద మీనింగ్. అన్ప్లజెంట్ స్మెల్. అన్ప్లజెంట్ స్మెల్. Fetid. Fettered. What is the meaning of fettered? If you lock someone with the chains, lock with shackles. What is the meaning of shackles? సంకెళ్ళు. సంకెళ్ళతో ఎవరినైనా బంధించటాన్ని ఏమంటాం మనం? ఫెటర్డ్ అంటాం. సో క్రిమినల్ కాబట్టి మనం జనరల్గా ఏం చేస్తాం? సంకెళ్ళతో బంధించినాం. లెస్ట్, ఒకవేళ లేకపోతే లెస్ట్ షుడ్ గుర్తుపెట్టారా? కరెలేటివ్ కంజంక్షన్. లెస్ట్ ఆల్వేస్ టేక్స్ వాట్ షుడ్ తీసుకుంటుంది. మనం వి డిస్కస్డ్ ఇన్ ద కంజంక్షన్స్ క్లాస్. సో లెస్ట్ ఒకవేళ అలా కట్టకపోతే హీ షుడ్ ఎస్కేప్, పారిపోయేవాడు అని చెప్తుంది. సో ఫెటర్డ్ ఇస్ ద రైట్ ఆప్షన్. మరి వాట్ ఈస్ ఫెటిల్డ్? ఫెటిల్డ్ మీన్స్ క్లీన్గా, ఏదైనా క్లీన్ అండ్ నీట్గా ఉంచుతాన్ని ఏమంటాం మనం? ఫెటిల్డ్ అంటాం. రైట్? ఏదైనా రూమ్ని కానీ ఏదన్నా దేన్నైనా క్లీన్గా నీట్గా ఉంచుతాన్ని ఏమంటాం? ఫెటిల్డ్. రైట్? మరి నెక్స్ట్ ఫీటెడ్. హ్యావ్ యు చెక్ ద మీనింగ్? ఫీటెడ్ మీనింగ్ చూసిందా? ఆన్సర్ ఇస్ ఫెటెడ్, బట్ ఫీటెడ్, జస్ట్ లుక్ ఎట్ ద మీనింగ్. మీనింగ్ చూడండి ఒకసారి. Sorry? Celebration? I don't think so. Honored, okay. Honored, okay. It's celebrating any moment, right? So honored, so this is not the right option. What is the right option? Fettered. Next. Drive home. This is an idiomatic expression. What is the meaning of drive home? The teacher succeeded. The teacher succeeded in driving his point home అని అంటారు జనరల్గా. అంటే అర్థం ఏంటి? టీచర్ చాలా ఎఫెక్టివ్గా ఆయన అనుకున్న పాయింట్ పిల్లలకు చెప్పాడు అని చెప్పటాన్ని డ్రైవ్ హోమ్. మనం ఎట్లయితే డ్రైవ్ హోమ్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్, ఇక్కడ ఎవరిని డ్రైవ్ చేసి తీసుకోబోట్లే, నువ్వు చెప్పాలనుకున్నది చాలా ఎఫెక్టివ్గా అవతలడికి చెప్పటాన్ని ఏమంటాం? డ్రైవ్ హోమ్ అంటాం. సో వాట్ ఇస్ ద రైట్ ఆప్షన్? ఫైండ్ వన్స్ రూట్స్, నో. ఎంఫసైజ్, ఎస్. రిఫర్ కాదు, డ్రా అసలే కాదు. సో వాట్ ఇస్ ద రైట్ ఆప్షన్? నువ్వు ఏ పాయింట్ అయితే చెప్పాలనుకున్నావు దాన్ని ఎంఫసైజ్ చేసి కరెక్ట్గా డ్రైవ్ చేయటాన్ని, ఇంటెన్సిఫై చేసి డ్రైవ్ చేయటాన్ని డ్రైవ్ హోమ్ అంటాం. సో దట్ ఈస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్, టు ఎండ్ ఇన్ స్మోక్. ఇది రెగ్యులర్గా తెలుగులో కూడా ఉంది. అతని ప్రయత్నం బూడిద పాలైందంటాం. ఆమె రైటర్ రాంగ్. అతని ప్రయత్నం బూడిద పాలైందంటే అర్థం ఏంటి? హిజ్ అటెంప్ట్, వాట్ ఎవర్ ద అటెంప్ట్ హీ మేడ్, ఇట్ డిడ్ నాట్ గివ్ హిమ్ ఎనీ రిజల్ట్ ఇవ్వలే. రైట్? ఆయన అనుకున్న డిజైర్డ్ రిజల్ట్ రాలే. సో ఎండ్ అప్ ఇన్ స్మోకింగ్ అని అంటాం. సో ఎండ్ వితౌట్ ఎనీ ప్రాక్టికల్ రిజల్ట్, ఎస్, దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్. రైట్? మీరందరూ చాలా కష్టపడి ఫర్ ఎక్స్ వై ఎవరో గట్టిగా ప్రిపేర్ అవుతున్నారు, బట్ అన్ఫార్చునేట్లీ దే కుడెంట్ అచీవ్ వాట్ ఎవర్ దే వాంటెడ్. అప్పుడు ఏమనొచ్చు? ఆల్ హిస్ అటెంప్ట్స్ వర్ ఎండెడ్ ఇన్ స్మోక్ ఆర్ ఎండెడ్ ఇన్ యాషెస్ కూడా అంటాం సమ్టైమ్స్. రైట్? సో ఏదైనా కూడా ఆన్సర్ ఏంటి? ఎండ్ వితౌట్ ఎనీ ప్రాక్టికల్ రిజల్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ లెఫ్ట్ హ్యాండెడ్ కాంప్లిమెంట్. సి జనరల్గా ఐ డోంట్ నో వై సమ్ నోషన్స్ ఆర్ దేర్. Some notions means beliefs.
యూ టేక్ అక్రాస్ ద గ్లోబ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ మూన్ డే ఉంది కదా, ఫుల్ మూన్ డే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫుల్ మూన్ డే? పౌర్ణమి. అండ్ నో మూన్ డే అమావాస్య అంటాం కదా. జనరల్గా ఫుల్ మూన్ డే ఏదైతే ఉందో అది సదర్న్ పీపుల్, ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, వి ట్రీట్ ఫుల్ మూన్ డే యాజ్ అన్ ఆస్పియస్ డే. చాలా మంచి రోజు కింద, పౌర్ణమి మంచిది అన్నట్టు చూస్తాం. మనకు చాలా పండుగలు కూడా పౌర్ణమి రోజు వస్తున్నాయి, గురు పౌర్ణమి ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. బట్ మన పక్కనున్న స్టేట్ తమిళనాడుకి పోతే వాళ్ళు ప్రతి బిజినెస్ని ఏదన్నా ఒక ముఖ్యమైన పని ది స్టార్ట్ ఇన్ నో మూన్ డే. అమావాస్య రోజు చూస్తారు. మన తెలుగు పీపుల్కి అమావాస్య అంటే ఏంటి? డీమన్స్, బ్లాక్ మ్యాజిక్, రైట్, క్షుద్ర పూజలు అని నమ్ముతాం. చూడండి ఒక ప్లేస్ టు ప్లేస్ ఎంత తేడా ఉందో చూడండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కలర్స్ దగ్గరకు వచ్చేసరికి వైట్, బ్లాక్ ఉంది. వైట్ మనం దేనికి వేసుకుంటాం? అసలు మన ఇళ్ళల్లో బ్లాక్ కొననివ్వరు. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? బట్ ఇఫ్ యూ టేక్ వెస్టర్న్ కంట్రీస్, రైట్, వాళ్ళు ప్రతి ఇంపార్టెంట్ అకేషన్కి బ్లాక్ వేసుకొని పోతారు. వాళ్ళు వైట్ వేసుకున్నంటే అర్థం ఏంటి? సంబడి హెస్ గాన్, ఎవరో చనిపోయినట్లు లెక్క, రైట్. మనం ఏం చేస్తుంటాం చూడండి. సో మనం వైట్ అన్ని పండుగలకి వాటికి వైట్ వేసుకుంటాం, బ్లాక్ అసలు జనరల్గా వీ డోంట్ ప్రిఫర్ ఇట్, రైట్. సో ఇంత తేడాలు ఉన్నాయి. బట్ అక్రాస్ ద గ్లోబ్ అందరూ నమ్మే ఒక విషయాల్లో ఇదొకటి. ఏంటది? పీపుల్ థింక్ దట్ రైట్ హ్యాండ్ ఈజ్ హోలీ అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ డీమన్ సైడ్ అని నమ్ముతారు. ఏదైనా మన కుడి చేత నివ్వు, ఎడం చేత నివ్వకు అంటారు. అడుగు వేసేటప్పుడు కుడికాలు వేయండి అంటారు. ఆమె రైట్, ఏది తెలుగులో. బట్ ఇఫ్ యూ గో టు వెస్టర్న్ సైడ్ ఆల్సో, ఇఫ్ సంబడి సేడ్ ఇట్స్ ఎ లెఫ్ట్ హ్యాండెడ్ కాంప్లిమెంట్ అన్నారంటే అది మంచి కాంప్లిమెంట్ కాదు, అది మనసులో వేరే ఉంది. బట్ ఛాన్స్ లేకనే కాంప్లిమెంట్ ఇచ్చిందని అర్థం. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఏ సటిల్ రెబ్యూక్, రెబ్యూక్ కాదు, కాంప్లిమెంట్ అన్నట్టు. కాబట్టి హోల్సమ్ ప్రేజ్ కాదు. అండ్ అంబిగస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అంబిగస్? నాట్ క్లియర్ కాంప్లిమెంట్. అంటే ఆ కాంప్లిమెంట్ వాడు పొగుడుతున్నాడు అర్థం కాదు, తిడుతున్నాడు అర్థం కాదు, వాడి మనసులో ఏముందో నీకు అర్థం కాదు. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? అండ్ అంబిగస్ కాంప్లిమెంట్ ఇస్ ద మైల్డ్ కాదు, మైల్డ్ అంటే చాలా చిన్న కాంప్లిమెంట్ అని అర్థం. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? అండ్ అంబిగస్ కాంప్లిమెంట్. నెక్స్ట్, ఎక్స్పర్ట్స్ హూ సైంటిఫికల్లీ స్టడీ ఇన్సెక్ట్స్. జెరంటో అంటే ఏం చెప్పినా నేను? వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో ఏజ్ అని చెప్పిన, గుర్తుందా? ఏజ్. సో ఎక్స్పర్ట్స్ హూ స్టడీ అబౌట్ ఏజ్ ఈజ్ నథింగ్ బట్ జెరంటాలజిస్ట్. ప్యాథ్ అంటే ఒకటి చెప్పినా నేను, ఏమని? ప్యాథోఫోబియా. ప్యాథ్ మీన్స్ డిజీజ్ అని చెప్పుకున్నాం మనం, రైట్. సో ప్యాథ్ మీన్స్ డిజీజ్. సో ప్యాథాలజిస్ట్ అంటే డిజీజ్ గురించి స్టడీ చేసేవాళ్ళు. ఎక్కువ వీళ్ళు ల్యాబ్లో ఉంటారు. మనం యూరిన్ టెస్ట్ ఆర్ బ్లడ్ టెస్ట్ ఇచ్చినప్పుడు దే విల్ టెల్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద డిజీజ్ అని చెప్తారు కదా, వాళ్ళని ప్యాథాలజిస్ట్ అంటాం. ఎంటమాలజిస్ట్, ఎస్, దిస్ ఈస్ ద ఆన్సర్, రైట్. స్టడీ అబౌట్ ఇన్సెక్ట్స్ ఈజ్ ఎంటమాలజిస్ట్. ఆర్నిథాలజిస్ట్, ఆర్నిథాలజీ అంటే అర్థం ఏంటి? స్టడీ ఆఫ్ బర్డ్స్, స్టడీ ఆఫ్ బర్డ్స్. సో దిస్ ఈజ్ నాట్ ద రైట్ ఆప్షన్. ఇన్సెక్ట్స్ గురించి చదివేటప్పుడు ఎంటమాలజీ అనాలి, రైట్. సో ఎంటమాలజిస్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. వన్ హూ ప్రిటెండ్స్ టు బి వాట్ హీ ఈజ్ నాట్. వాడు లోపల నుంచి అది కాదు, బట్ బయటికి మాత్రం అట్లా బిహేవ్ చేస్తూ ఉంటాడు, రైట్. అదేదో ఐ డోంట్ రిమెంబర్ ద మూవీ నేమ్, రామ్ది ఏదో మూవీ ఉంటుంది, గుంటూరు సంథింగ్, ఒంగోలు ఆర్ సంథింగ్. దాంట్లో ప్రకాష్ రాజ్ ఉంటాడు. ప్రకాష్ రాజ్ ఇస్ ద మెయిన్ విలన్ ఇన్ దట్ మూవీ. ఫర్ అవుట్ సైడ్ వరల్డ్ హీ లుక్స్ వెరీ ఇన్నోసెంట్ అండ్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ అన్నీ అట్లా కనపడతారు. బట్ ఇన్సైడ్ వాట్ ఈస్ హీఈస్ సచ్ ఎ క్రూయల్ పర్సన్. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? సో అట్లా నువ్వు కాని దాన్ని ప్రిటెండ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రిటెండ్? ప్రిటెండ్ మీన్స్ యాక్ట్. ప్రిటెండ్ మీన్స్ యాక్ట్. నువ్వు కాని దాన్ని నువ్వు నటించటాన్ని హిపోక్రైట్ అంటాం. దాన్ని ఆ క్వాలిటీని హిపోక్రసీ అంటాం, రైట్. పెసిమిస్ట్ అంటే అర్థం ఏంటి? వన్ హూ థింగ్స్ ఎవ్రీ టైమ్ నెగిటివ్ థింగ్స్ హ్యాపెన్. నెగిటివ్ సైడ్ ఆలోచించే వాళ్ళని పెసిమిస్ట్ అంటాం. ఆప్టిమిస్ట్ ఇస్ ఆపోజిట్ టు దిస్ థింగ్. ఈ థింగ్స్ ప్రతి దానికి ఏదో పాజిటివ్ జరుగుతుంది, ఇంకేదో మంచి అవుతుంది, ఇంకేదో మంచి అవుతుంది అని అనుకుంటూ. అండ్ ఆప్టిమిజం ఇస్ వెరీ వెరీ గుడ్ థింగ్, రైట్. యూ షుడ్ నాట్ బి పెసిమిస్ట్. సో ఇన్ఫాల్యుయబుల్ అంటే అర్థం ఏంటి? వన్ కెన్ నాట్ కమిట్ మిస్టేక్ చేయని వాడు ఇన్ఫాల్యుయబుల్, రైట్. సో వాట్ ద రైట్ ఆన్సర్? హిపోక్రైట్ ఇస్ ద రైట్ ఆన్సర్. నో బడీ ఈజ్ ఇన్ఫాల్యుయబుల్ అంటారు. అంటే అర్థం ఏంటి? నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. ప్రతి ఒక్కటిలో
ఏదో ఒక తప్పు ఉంటుంది అని చెప్పడానికి ఇన్ఫాల్యుయబుల్ అంటాం. నెక్స్ట్, ఏ పేపర్, స్టోరీ, పోయం ఫస్ట్ రిటర్న్ అవుట్ బై హ్యాండ్, మనం చేయితో రాసిన దాన్ని ఏమనాలి? మాన్యువల్. మాన్యువల్ అంటే అర్థం ఏంటి? మనిషి ఉండాలి అక్కడ, ఆటోమేటిక్ కాదు అది, రైట్? మనం టైప్ చేసినట్టు కాదు. సో మాన్యుస్క్రిప్ట్, స్క్రిప్ట్ మీన్స్ సంథింగ్ యూ రైట్. సో మాన్యుస్క్రిప్ట్ ఈస్ ద రైట్ ఆన్సర్. హ్యాండిక్రాఫ్ట్, క్రాఫ్ట్ అంటేనే ఆర్ట్. సో చేయితో నువ్వు చేసిన ఆర్ట్, తట్టలు బుట్టలు ఏవో ఉంటాయి కదా హ్యాండీక్రాఫ్ట్స్, వాటిని హ్యాండీక్రాఫ్ట్స్ అంటాం. ఇది కాదు. అండ్ హ్యాండీ వర్క్, నో, ఇది మళ్ళీ చీరల్లో ఏదో వాడతారు హ్యాండీ వర్క్ ఆర్ సంథింగ్. థీసిస్, థీసిస్ అంటే అర్థం ఏంటి? సినాప్సిస్ రాస్తాం కదా ఏదైనా విషయం గురించి, థీసిస్ రాయటం, రీసెర్చ్ చేసి దాని గురించి థీసిస్. ద మెయిన్ పోర్షన్ ఆఫ్ సంథింగ్ ఈజ్ నథింగ్ బట్ మెయిన్ పోర్షన్ ఆఫ్ ఎనీ ఆర్టికల్ కెన్ బి కాల్డ్ యాజ్ థీసిస్. రాసింది వీడి విషయం మీద అంటాం, అంటే హ్యూజ్ ఆర్టికల్ రాసినట్టు. దిస్ ఇస్ నాట్ ద రైట్ ఆప్షన్. వాట్ ఇస్ ద రైట్ ఆప్షన్? మాన్యుస్క్రిప్ట్. మాన్యువల్గా మనం చేయితో రాసిన దాన్ని మాన్యుస్క్రిప్ట్ అంటాం. నెక్స్ట్, an ఇంటర్వ్యూ, ఫ్రేజ్ రిప్లేస్మెంట్ క్వశ్చన్స్ వచ్చినాయి. an ఇంటర్వ్యూ కేమ్ alive. ఇంటర్వ్యూ కెనాట్ బికమ్ alive or dead because ఇంటర్వ్యూ ఇస్ నాట్ లివింగ్ థింగ్. లివింగ్ థింగ్ కాని దాన్ని మీరు alive అని ఎట్లా అంటారు? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ alive? బతికి ఉండటం. సో ఇట్స్ నాట్ లివింగ్ కదా. సో ఇట్స్ నాట్ ద రైట్ ఆప్షన్. ఇంప్రూవ్మెంట్ ఈస్ నీడెడ్. కేమ్ యాజ్ లైవ్, నో. కేమ్కి అసలు యాజ్ కానీ అప్ కానీ అవసరం లేదు. కేమ్ అప్ ఈజ్ డిఫరెంట్. సి సడన్లీ ద స్టూడెంట్ కేమ్ అప్ విత్ అన్ ఐడియా అంటే అర్థం ఏంటి? ఐడియాతో వచ్చాడని కాదు, హీ జనరేటెడ్, హీ గాట్ అన్ ఐడియా అన్నట్టు. కేమ్ అప్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ వర్డ్. ఇట్స్ ఎ ఫ్రేజ్, ఫ్రేజల్ వర్బ్. కేమ్ అప్ మీన్స్ హీ గాట్ అన్ ఐడియా, జనరేట్ అని అర్థం. ఇది కాదు. సో వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? ద ఇంటర్వ్యూ కేమ్ లైవ్ బై శాటిలైట్ ఫ్రమ్ హాలీవుడ్. హాలీవుడ్ నుంచి శాటిలైట్ ద్వారా లైవ్ లో వచ్చింది మాకని చెప్తున్నాడు ఇంటర్వ్యూ. సో ఆన్సర్ ఈస్ కేమ్ లైవ్, రైట్? నెక్స్ట్, దేర్ వాజ్ లిటిల్ హీ కుడ్ డూ టు సేవ్. టూ పక్కన B1, ఓకే. బట్ సేవ్ హీస్ బ్యాటర్డ్. బ్యాటర్డ్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ బ్యాటర్డ్? బ్యాటర్డ్ మీన్స్ డ్యామేజ్డ్. డ్యామేజ్డ్, యాక్చువల్గా బ్యాటర్డ్ అంటే కొట్టటం, కానీ రెప్యుటేషన్ మనం కొట్టలేము కాబట్టి డ్యామేజ్డ్ అనే మీనింగ్ తీసుకున్నాం. రెప్యుటేషన్ని సేవ్ చేయాలా, మనుషుల్ని సేవ్ చేయాలా? మనుషుల్ని సేవ్ చేయొచ్చు. యూ కెన్ సేవ్ మనీ ఆల్సో, బట్ యూ కెనాట్ సేవ్ యువర్ రెప్యుటేషన్. వాట్ కెన్ యూ డూ? యూ కెన్ సాల్వేజ్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సాల్వేజ్? సాల్వేజ్ మీన్స్ రెస్క్యూ. ఇవి రెండు కూడా మనం డిక్షనరీలో చూస్తే రెస్క్యూ అంటే మళ్ళీ సేవ్ అనే ఉంటుంది. బట్ వాట్ ఇస్ ద థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ రెస్క్యూ అండ్ సేవ్? Save, you can save humans, you can save a country, you can save a place, you can save money, but you cannot save your reputation. Reputation ki vaade word enti? Salvage anala, right? Already పాడైన దాన్ని మళ్ళీ రెస్క్యూ చేస్తున్నాడు, మళ్ళీ రక్షిస్తున్నాడు. ఏది ఆయన రెప్యుటేషన్ పాడైపోయింది, మళ్ళీ he is doing it. So wreck means damage, destroy means damage. ఇవి రెండు synonyms. ఆల్రెడీ డ్యామేజ్ అయిన దాన్ని మళ్ళీ ఎవరైనా డ్యామేజ్ చేసుకుంటారా? No. So what is the right option? Salvage is the right option. Next, it's much too important. It's much too important to be made a joke of అన్నాడు. మరి ఇక్కడ ఇంపార్టెంట్ మరి టూ మచ్ ఇంపార్టెంట్ అంటావా? నో, బికాస్ గుర్తుందా మీకు? టూ adjective 1 2 అని చెప్పుకున్నాం మనం. ఇక్కడ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ చెప్పుకున్నాం, రైట్? టూ అంటే దీనికి ఆన్సర్ ఏం చెప్పినా నేను? హీ ఈజ్ టూ షార్ట్ టు రీచ్ ద బోర్డ్. దిస్ ఇస్ వాట్ వి డిస్కస్డ్ ఆన్ దట్ పర్టికులర్ డే, రైట్? ఇలా వచ్చినప్పుడు ఏం చెప్పినాం? టూ కమ్స్ విత్ adjective 1 and 2. ఇవి రెండు కరిలేటివ్ కంజంక్షన్ లాగా పనిచేస్తే టూ అని చెప్పుకున్నాం. అండ్ ఇక్కడ టూ మచ్ ఉండద్దు. ఏముండాలి? టూ తర్వాత వెంటనే adjective 1 ఉండాలి. ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ adjective 1 ఇది. సో టూ ఇంపార్టెంట్, టూ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. సో నో ఇంప్రూవ్మెంట్ ఈజ్ నీడెడ్. అసలు ఇక్కడ మనం తప్పుందని ప్రూవ్ చేయాలి కదా. దెర్ ఇస్ నో ఎర్రర్ లేదు. టూ మచ్ ఇంపార్టెంట్ కాదు, టూ మెనీ ఇంపార్టెంట్ వీ కెనాట్ సే దట్ బికాస్ ఇంపార్టెన్స్ ఈజ్ నాట్ కౌంటబుల్ నౌన్, కాబట్టి మెనీ ఇంపార్టెంట్ అని అనలేము. అండ్ వెరీ మచ్ ఇంపార్టెంట్, నో. వెరీ పెట్టడం కుదరదు. ఎందుకు? ఇక్కడ ఎవరున్నారు? టూ ఉంది కదా, టూ పేర్ కదా. ఇట్స్ నాట్ వెరీ టూ పేర్. సో ఐ థింక్ బై లుకింగ్ ఎట్ యువర్
facial expressions, I think you might have gone with this option. Very much important, Govindra. So what's the right answer? No improvement. There is no need of any improvement. Next. If he wants further help, what is the meaning of further? Farthest. దీని మీనింగ్ ఏంటి? దూరం, ఇంకొంచెం దూరం, చాలా దూరం, రైట్? సో ఫార్తర్ మీరు కంపారిటివ్ డిగ్రీ చెప్తే ఫార్తర్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ చెప్తే ఫార్తెస్ట్. బట్ ఇక్కడ ఫార్తర్ దూరం హెల్ప్ అంటాడా? నో, ఇంకొంచెం హెల్ప్, మోర్ హెల్ప్ అంటున్నాడు. సో వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఇట్స్ ఫర్దర్, ఇట్స్ నాట్ ఫార్తర్. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. ఇవి జనరల్గా రాంగ్లీ స్పెల్ట్ ఇన్అప్రోప్రియేట్ వర్డ్స్లో కూడా వస్తుంటాయి. ఇన్ ద ప్లేస్ ఆఫ్ further they'll give you further and they'll swap them, right? So you need to understand. So what is the right answer? If he wants further help, send him to me. You don't say much help ikkada cheppalemo, best help asal cheppalem. What is the right answer? Next. He jumped dash lake. If you remember the same example I gave in my prepositions class lo ide ichukunnam. Emani cheppinam? See, ఇది ల్యాండ్ మీద ఉన్నాడు, ఇక్కడ మొత్తం వాటర్ ఉంది, రైట్? ఇక్కడ నుంచి నువ్వు దూకుతున్నప్పుడు, రైట్, నువ్వు మోషన్లోకి లోపలికి పోతావు, అంటే మూవ్మెంట్ ఉంటుంది. మూవ్మెంట్ ఉన్నప్పుడు ఏం చెప్పాలి? ఇన్ ఆర్ ఇంటూ. ఇన్ వర్సెస్ ఇంటూకి మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఇది, రైట్? ఇఫ్ ఎ బాడీ హ్యాస్ మూవ్మెంట్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్, దెన్ ఇట్ ఈస్ ఇంటూ, ఇట్స్ నాట్ ఇన్. ఆర్ ఆన్ కూడా అసలే కాదు. సో వాట్ ఇస్ ద రైట్ ఆప్షన్? జంప్డ్ ఆన్ ద లేక్. లేక్ పైకి దూకిందా? లేక్ లోపలికి దూకుతాడు. సో ఆన్సర్ ఈజ్ ఇన్ టు ద లేక్. ఇట్స్ నాట్ ఇన్ ఆర్ ఇట్స్ నాట్ ఆన్ టు. ఆన్ టు ఎప్పుడు అనాలి? దానికి కూడా ఎగ్జాంపుల్ ఇచ్చినాం, గుర్తుందా? ద లైన్ జంప్డ్ ఆన్ టు ద డియర్ అని చెప్పిన, రైట్? డియర్ మీదకి ఎగిరింది, జింక మీదకి ఎగిరింది అని చెప్పినప్పుడు ఇది ఎగిరి ఎక్కడ ఉంటుంది? జింక మీద ఉంటుంది. సో మీద కాబట్టి ఆన్ టు, మూమెంట్ ఉంది కాబట్టి టు, ఆన్ టు, రైట్? సో బట్ ఇక్కడ యూ వాటర్ మీద ఉండవు, యూ విల్ go into the water, right? So what is the right option? Into the is the right option. Next. Passage ఇచ్చి దాంట్లో బ్లాంక్స్ ఇచ్చాడు, రైట్? See, Mandarin Chinese, it's a language. Mandarin Chinese is spoken by dash people. And let me tell you very frankly, I did not read the passage, but I can tell you one thing. Chinese, what is the population of China? You cannot say little or few or big people, no. So what is the answer? Many. This is very common sense, because the most used languages enti? One, Chinese and English. English is international language, everybody speaks that language, and Chinese because of the population. India kuda second populous country, but we have too many different languages. That is why none of our language will compete with Chinese or English, right? So ichchadu ekkadana some languages are used by few people, others verevi such as Mandarin Chinese and English are spoken by millions. So by that many is the right option. Next, 97th. A person who is good at foreign languages is known as virtuoso? No. What is the meaning of virtuoso? One who is very good at music, right? You can call Ilayaraja as virtuoso, right? Linguist, language linguist. So this is the right answer. Ventriloquist, what is the meaning of ventriloquist? The movie called Namo Venkatesh or something, in that movie Venkatesh played a role of ventriloquist, right? So with a puppet, right? మీరు పప్పెట్ హెల్ప్తోని మిమిక్ చేస్తూ మాట్లాడటాన్ని ఏమంటారు? వెంట్రిలాక్విజం అంటాం. సో దట్ పర్సన్ ఈజ్ నోన్ యాజ్ వెంట్రిలాక్విస్ట్. దిస్ నాట్ ద రైట్ ఆన్సర్. స్కాలర్ మీన్స్, స్కాలర్ అంటే ఎవరు? బాగా చదివిన వాళ్ళు. దీనికి మొన్న ఒక వర్డ్ ఇచ్చా, గుర్తుందా? ఎగ్ హెడ్. ఇఫ్ యూ రిమెంబర్, ఎగ్ హెడ్ ఈజ్ someone who is scholar, right? So what is the right option? Linguist is the right option. 98th. Dash or regional variations of language. Regional, it's not English, Chinese, home language, dialects. What is the meaning of dialect? As a dialect definition is it? What is the meaning of dialect? The style of pronouncing a language. For example, Telugu is spoken by
2 states, Andhra Pradesh and Telangana, right? సో తెలంగాణ వాడు మాట్లాడే స్టైల్ ఎలా ఉంటుంది, అండ్ వైజాగ్ వాళ్ళు మాట్లాడే స్టైల్ ఎలా ఉంటుంది, శ్రీకాకుళం వాళ్ళు మాట్లాడే స్టైల్ ఎలా ఉంటుంది, రైట్? కడప కర్నూలు వాళ్ళు మాట్లాడే స్టైల్ ఎట్లుంటుంది, డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి, డిఫరెంట్ డైలెక్ట్స్ ఉంటాయి. ఆమె రైటర్ రాంగ్. సో మనం విజయవాడకు పోయి రూట్ అడిగారు అనుకోండి, ఎవరికి వెళ్ళిపోయిన బాగా అంటారు. సో ఇట్స్ నథింగ్ బట్ గో స్ట్రైట్ కదా. సో బై దట్ ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క డైలెక్ట్ ఉంటుంది. సో లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్, డైలెక్ట్ ఇస్ డిఫరెంట్. లాంగ్వేజ్ అంటే ఆ భాషలో ఉండే ఆ ప్రాంతంలో ఉండే భాష, బట్ డైలెక్ట్ మీన్స్ హౌ యూ స్పీక్ దట్ లాంగ్వేజ్. సో ఆన్సర్ ఈస్ రీజనల్ వేరియేషన్స్ ఉంటాయి దేంట్లో, డైలెక్ట్స్లో. సో దట్ ఈస్ ద రైట్ ఆప్షన్. ఈజ్ ఇట్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్లో ఉందో? Regional variations of language are known as dialects, right? So that is given in the passage. English also included French words, of course, French words, Scandinavian words, Latin words, Greek words, అన్నీ కలిసినాయి ఇంగ్లీష్లో. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇంగ్లీష్. సో డాష్ ద నార్మన్ కాంక్వెస్ట్ అంటున్నాడు. సో ఫ్రెంచ్ పీపుల్ ఆర్ డిఫరెంట్, నార్మన్ పీపుల్ ఆర్ డిఫరెంట్. సో ఫ్రెంచ్ వర్డ్స్ వచ్చినాయంటే నార్మన్ తర్వాతనో ముందు వచ్చి ఉండాలి, కానీ ఇట్స్ నాట్ ప్రయర్, బిఫోర్, డ్యూరింగ్ అయితే అస్సలు కాదు. ఎందుకంటే నార్మన్స్ ఆర్ డిఫరెన్స్, ఫ్రెంచ్ ఇస్ డిఫరెంట్. ఫ్రెంచ్ వాళ్ళు రూల్ చేసేటప్పుడు ఫ్రెంచ్ వర్డ్స్ వస్తాయి, కానీ నార్మన్ రూల్ చేసేటప్పుడు ఫ్రెంచ్ వర్డ్స్ ఎందుకు వస్తాయి? ఇట్స్ నాట్ డ్యూరింగ్. బిఫోర్ అన్న ప్రయర్ అన్న సేమ్ కాబట్టి రెండు ఎలిమినేట్ చేసిన. వితౌట్ రీడింగ్ ద ప్యాసేజ్ ఐఎమ్ సేయింగ్ దిస్. ఆన్సర్ షుడ్ బి ఆఫ్టర్. బట్ లెట్స్ సీ ద ఆన్సర్. English also contains French derived words after it was ruled by French speaking kings following తర్వాత ఎవరు? నార్మన్. అంటే ఫ్రెంచ్ వాళ్ళు రూల్ చేసిన తర్వాత నార్మన్ రూల్ చేశారు. సో దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్. సరే ఎట్లా చెప్పింది? వితౌట్ రీడింగ్ ద ప్యాసేజ్. వెరీ సింపుల్. ప్రయర్, బిఫోర్, దే బోత్ ఆర్ సేమ్. ప్రయర్ టు ద ఫంక్షన్ ఇస్ నథింగ్ బట్ బిఫోర్ టు ద ఫంక్షన్. డ్యూరింగ్ అని మీరు అస్సలు అనలేదు, ఎందుకంటే ఫ్రెంచ్ వర్డ్స్ ఫ్రెంచ్ వాళ్ళు రూల్ చేసినప్పుడు వస్తాయి, కానీ నార్మల్ పీపుల్ చేసినప్పుడు ఎందుకు వస్తాయి, రైట్? సో బై దట్ ఆన్సర్ ఈజ్ ఆఫ్టర్. మూవింగ్ టు ద లాస్ట్ వన్. డాష్ ఈజ్ పార్ట్ ఆఫ్ జర్మనిక్ లాంగ్వేజ్. ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్ వితౌట్ రీడింగ్ ద ప్యాసేజ్. దిస్ హోల్ ప్యాసేజ్ ఈజ్ టాకింగ్ అబౌట్ 2 languages ఎస్పెషల్లీ. వన్ ఈజ్ చైనీస్, అదర్ వన్ ఈజ్ ఇంగ్లీష్, మోస్ట్లీ ఇంగ్లీష్, రైట్? సో జర్మన్కి చైనీస్కి అయితే అసలు రిలేషన్ ఉండుండదు కదా. సో ఐ థింక్ ఆన్సర్ షుడ్ బి ఇంగ్లీష్. ఈజ్ ఇట్ గివెన్? ఇచ్చిందా? which later became English. So by that what is the answer? English is a part of Germanic language. Germanic language lo English kuda oka part ani cheppandi. So this is the right answer. Hope your doubts are clarified. Thanks for the participation.